హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఇంట్రో వీడియో ఉంది కదా, ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలని మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు. సో ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సింపుల్గా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. సో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీకు అన్ని ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్, సాంగ్ లింక్ అన్ని ఇచ్చాను, ఫాంట్ కూడా ఇచ్చాను. మీకు ఏదైనా సరే ఇక్కడ ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ 1, 2 రెండు ఇచ్చాను. ఇవి మీరు రెండు ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 రెండు ఇచ్చాను, రెండు ఇన్పుట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫాంట్ కూడా ఇచ్చాను, మీరు ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సాంగ్ కూడా ఉంటుంది, సాంగ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ప్రాజెక్ట్ ఇన్పుట్ కానోల కోసం కూడా XML ఫైల్ 1, 2 రెండు ఇచ్చాను. మీకు ఏది ఇన్పుట్ అయితే అది ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా, XML యూజ్ చేసే వాళ్ళ కోసం ఇక్కడ ఫొటోస్ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇందులో 2 యాప్స్ PNGs ఇచ్చాను అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా ఇచ్చాను. మీరు అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి, సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇన్పుట్ చేసుకోండి, తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. రెండు ప్రాజెక్ట్స్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా, స్టార్టింగ్లో నేమ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ లోగో ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు డైలీ నా ఇంట్రో వీడియో. సో అలా ఉంటుంది. ఇప్పుడు మీరు సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేస్తే ఇక్కడ నేమ్ ఉంటుంది, ఈ నేమ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ మీరు నేమ్ క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, సేమ్ సెకండ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ కూడా మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ కూడా నేమ్ చెప్పాను కదా, సేమ్ ఇలానే స్టార్టింగ్లో ఎలా చేంజ్ చేసుకోరు ఇక్కడ కూడా అలానే చేంజ్ చేసుకోండి. 2 టెక్స్ట్ లేయర్స్లో చేంజ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ లోగో ఉంటుంది, ఈ లోగో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ లోగోని ఇలా రీప్లేస్ చేసుకోండి. సేమ్ ఇలానే సెకండ్ లోగో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇలానే మీరు రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, చూసుకోండి ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ గ్రూప్ 3 ఉంటుంది, ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి, ఈ గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఇక్కడ లోగో ఉంటుంది, మీరు లోగోలో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. XML యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ లోగో ఉంటుంది, ఈ లోగో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు యూట్యూబ్ లోగోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత రీప్లేస్ చేసుకోండి ఇలా. ఓకేనా, రెండిట్లో రీప్లేస్ చేసుకోండి, పైన ఫోటో అండ్ కింద ఫోటో. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత సెకండ్ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోగో ఉంటుంది, ఇక్కడ 2 ఉంటాయి, సో మీరు 2 కూడా రీప్లేస్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ అవసరం లేదనుకుంటే అలర్ట్ మోషన్ లేదంటే క్యాప్ కట్ ఏదైనా సరే ఇలానే మీరు రీప్లేస్ చేసుకోండి. ఈ లోగో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు క్యాప్ కట్ ఉంది కదా, సో అది మీరు ఇలా రీప్లేస్ చేసుకుంటే మీకు ఈ ఫోటో ఇలా కట్ అయిపోతే, లోగో ఇలా కట్ అయిపోతే ఏం చేస్తారంటే లోగో లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేయవు సైజ్ ఇలా చిన్న చేసుకోండి. ఓకేనా, సెకండ్ ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి క్యాప్ కట్ రీప్లేస్ చేసుకోండి. తర్వాత సైజు మూవ్ ట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం సైజ్ చిన్న చేసుకోండి ఇలా. ఓకేనా, చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి, ఇలా ఉంటుంది, ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా, ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఈ గ్రూప్ ఇలా కట్ అయిపోతే ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ క్యాప్ కట్ అవసరం లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఏదైనా సరే చేంజ్ చేసుకోండి ఇలానే. తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కూడా ఉంటుంది, ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, రీప్లేస్ చేసుకోండి. తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చకపోతే ఇక్కడ లాస్ట్లో రెక్టాంగిల్ లేయర్ ఉంది కదా, రెక్టాంగిల్ 1 లేయర్, ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇందులో టర్బులెన్స్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేసి కొంచెం కిందకి వెళ్తే ఇందులో కలర్ 1 కలర్ 2 ఉంటుంది. ఇందులో సెకండ్ కలర్ మీరు మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోండి, రెడ్ అయినా సరే ఎల్లో అయినా సరే మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. ఓకేనా, ఇలా మీరు పెట్టుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు అన్ని చేంజెస్ చేసుకున్న తర్వాత ఇలా కలర్ కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ రెక్టాంగిల్ 1 ఉంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది, ఈ స్టార్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ మీడియా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడికి రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ స్టిచ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడికి మధ్యలో కట్ చేసుకోండి ఇలా. ఎక్కడ బీట్ మార్క్ ఉంటే అక్కడ వరకు ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా డివైడ్ అయిపోతుంది.
ఇలా మీరు ప్రతి బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు ఎన్ని బీట్ మార్క్స్ అయితే ఉంటాయో అన్ని బీట్ మార్క్ వరకు ఇలా మీరు 1 by 1 కట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ కట్ చేసేయండి. లాస్ట్లో షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి, షేక్ ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. తర్వాత డిలీట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ ఉంటుంది. యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఒకటి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఇప్పుడు మీ ఇంట్రో రెడీ అయిపోతుంది. చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీరు సాంగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కింద ప్లస్ సింబల్ ఆడియో మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఆడియో ఇస్తాను. ఇప్పుడు ఆడియోని రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఈ ఇంట్రో యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. జై హింద్.